ఎక్కడికి రెడీ అయ్యావు? పెరుగన్నం కలిపానుక తినవా? ఆమ్లెట్ వేసి ఇవ్వాలంటండి. దోశ వేసాను, దోశ మీద మళ్ళీ ఆమ్లెట్ వేసి ఇస్తే అప్పుడు తినిద్ది బ్రౌని. స్పెషల్ అన్నమాట. అయినా ఇట్రా వేస్తాను రా. అక్క దగ్గర లేదు, నా దగ్గర ఉందిరా. అయినా ఇదిగో రాయేస్తా, వేసి ఇవ్వనా? తింటావా? నుంచుందండి తినడానికి. ఇదిగో వేసాను, తింటావా? కాలిద్ది, తినిపిస్తాను పద. ఇట్రా, ఇదిగో అక్క తినిపించిద్దంట. ఇల్లు పెరుగన్నం కలిపి పెట్టా నీకు. అట్టు కావాల్సి వచ్చింది. దోశ తింటుందండి, ఇంట్లో వేసాను. నిన్న రాత్రి కూడా వేసాను కదా, తింటుందని ఇష్టంగా. ఇంకా పొద్దున కూడా వేస్తాను, టిఫిన్ అనమాట. ఆమ్లెట్ వేసి వేస్తాను, నీకు కూడా వేస్తాను. ఉండరా, ఇది తినేసేయండి. ముందు తినేసి కూర్చునిద్ది ఒక పక్కన. బాగానే తింటున్నావు. తిను. తినేసిన తర్వాత పెరుగన్నం కలిపాను కదా, అది కూడా తిను. తిను, టిఫిన్ అనమాట నీకు. టిఫిన్ పెరుగన్నం తినవు. పొద్దున కలిపానా అన్నం అంటే లేపావుగా పొద్దున. ఇది తాతయ్య ముద్ద. అందరి ముద్దలు తింటున్నావా? ముద్ద అని చెప్పి మళ్ళీ వెయిట్ తింటూ వెయిట్ చూసుకుంటుంది చూడండి. దాని మీద ఎందుకు ఎక్కావే? 21, 2 ఇది దాని వెయిటా? అయిపోయిందా అమ్మ? ఇంకోటేనా? అయిపోయింది, కొద్దిగా ఉంది. కొద్ది తినిపించు. 21.2. ఇది అందరి ముద్ద. మెల్లిగా సగమే తినేది. అయిపోయిందంట, పెట్టు. నువ్వే తీసేసావా? తినమ్మా, తిను. ఆకలేసిందా నీకు? బాగుందా అట్టు? ఆకలేస్తే అన్నం పెడతా. తిను. మళ్ళెక్కడికి? ఇంకోట అక్క కన్నా షేకండి. ఇంకోటి వేసిద్దంట. ఎక్కేసిద్దే అట్టు. నేను వేస్తుంటే వేసిస్తాను ఉండు. ఇంకా చాలే, అన్నయ్యకి వేసిస్తాను. తర్వాత సెకండ్ కోటింగ్ నీకు. సెకండ్ వాట. ఇప్పుడు కాదు, కూర్చో. బ్రౌనీ కోసం అండి స్పెషల్గా దోశ, ఎగ్ దోశ అనమాట. అది వేస్తేనే తినేదని కూర్చుంది చూడండి. అక్కడ చూపిస్తాను చూడండి. చూసారా? దాని కళ్ళన్నీ ఇటువైపే. వాళ్ళ అన్నయ్యకి పెట్టానంట చూడండి, లేచి వస్తుంది. కావాలా? ఇదే బ్రౌనీ. ఎక్కడికి? రా, వేస్తాను. బయటికి వద్దులేరా, రా. అయినా తింటావా? ఇట్రా మరి, ఇట్రా. షేకండి ఇవ్వు. అమ్మ పడతావే. ఇచ్చావా? గుడ్ గర్ల్ బోని, గుడ్ గర్ల్. షేకండి అమ్మా, షేకండి ఇస్తేనే. జంప్. ముందు ఆకలి వేసేస్తుంది, వేసి ఇవ్వాలి. రా మరి, వేస్తున్నారా? వేసి ఇచ్చేంత వరకు ఇక్కడే ఉండిద్దండి తిరుగుతూ నాయనకాలే వంటగదిలో. ఇదిగో నాయనకాలే నుంచుంది. ఆకలేస్తుందా? వేస్తా నాకు మరి. అవ్వాలా? పెనం మీద నిన్ను కూర్చోబెట్టేనా? ముడ్డి కాలిపోయింది. పిల్లకి తెలుస్తాయి అన్ని మాటలు. వెయ్యాలా? వేసి ఇవ్వాలిగా. మరి చెప్తుంది మాటలు. బ్రౌనీ పెంకెందుకే? ఆమ్లెట్ వేసానుగా, ఉండు. వద్దది. పెంకు తింటుంది చూడండి. ఆమ్లెట్ వేయలేదంట, కోపం వచ్చింది మా బ్రౌనీకి. వద్దు, అదొద్దు. నీకు ఆమ్లెట్ వేసిస్తానుగా. గది దగ్గరే కూర్చునిద్దండి. అలసిపోయింది, అలసరిసి పెట్టేంత వరకు ఆగవా? ఇదిగో తిను. కాలుతుంది, ఉండు. ఇదిగో వేస్తుందిగా, తినిపించి దాగు. నుంచుందండి రెడీగా, తోక ఒప్పుకుంటూ తినడానికి. కాలుతుంది, మెల్లిగా తిను. తినిపించు. మెల్లిగా తిను. చాలే, తిను. నేను బ్రౌనీకే వేస్తున్నానంటండి. మా అబ్బాయిని పట్టించుకోవట్లేదంట. ఇంకా వాడే వేసుకుంటున్నాడు దోశ. ఏంట్రా పాడుతున్నావు? నీకు వేయట్లేదా? ముందు దానికి ఆకలి వేస్తుందంట, దానికి వేసి ఇచ్చేస్తే నేను పాడుతున్నా. దోశనా? వేస్తానుగా నేను. నువ్వెందుకు వేసుకుంటున్నావు? ఆకలిస్తుందా? తిను అయితే. బ్రోనికి వేసి ఇచ్చానని వీడికి ఆకలిస్తుందంటండి, వీడే వేసుకుంటున్నాడు. వేసాను చూడు ఉల్లిపాయలు. వేసుకొని తిను అయితే. వచ్చిద్దా నీకు? వేస్తానుండు అయితే. ఈలోపు అయిపోయిందండి మా బ్రౌనీని తినిపించడం. వాళ్ళ అక్క తినిపించేసింది, తినేసింది. ఆమ్లెట్ వేసుకొని
దోశ తినేసింది వేడివేడిగా. ఆకలిస్తే పెరగన్నం కల్పించానుగా. రోజులు ఎలా తెలుస్తాయనండి మా బ్రౌనీకి, కరెక్ట్గా తెలుస్తాయి రోజులు కూడా. నిన్న తెల్లారుజామున లేపింది అన్నం కావాలని, పెరుగన్నం కలిపాను, అది తినలేదండి. ఆమ్లెట్ వేసుకొని పిల్లలకు పెడుతుంటే అది మళ్ళీ తింటుంది. పెట్టాను కదే బ్రౌనీ, మళ్ళీ వాడి దగ్గర తింటున్నావు. అక్కడ పెడుతుంటే చూడండి తినేస్తుంది. నీకో ముద్ద నాకో ముద్ద అయిపోయింది, వాళ్ళ పిండి అయిపోయింది నాది. ఏ పోయిగా మళ్ళీ వచ్చి నుంచున్నావా? నీకు చేసి ఇచ్చానా దోశ, తిన్నావా? మళ్ళీ ఇది వేసుకొని తింటున్నాడండి. మళ్ళీ వచ్చి నుంచుంది. ఇప్పుడు పెట్టట్లేదా? నోట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మా బ్రోనికి, అదిగోండి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మా బ్రోనమ్మకి. అక్కడ పెట్టావా? అక్కడ పెడితే అలా కనిపించిద్దిరా. తిను తినమ్మా బోనమ్మ, తిను. మంట పుట్టట్లేదే నీకు? వాడంత కారం వేసుకుంటే. కారం వేసుకున్నా బ్రౌనీ. కారం వేసుకున్నాడు, మంట లేదా? మో బోనమ్మకు మంట పుట్టిందా? ఈరోజు నా పిండి అంతా అయిపోయిద్దిలే. ఏ బ్రౌనిగా తింటావా? రేపు కూడా అయినా నోట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, పెట్టట్లేదు ఎవరు. ఫస్ట్ నీకే పెట్టానా? అన్నకి అక్కకి పెట్టకుండా నీకే పెట్టానా? మళ్ళీ ఇక్కడ వచ్చి ఎందుకు నుంచున్నావు? అరుస్తున్నావు నా మీద. నువ్వు మంచి పిల్లోడివి, నేను పెట్టకుండా ఉన్నానా? దొంగ పిల్ల ఇది, అరుస్తుంది నా మీద. కంట్రీ పిల్ల. అదిగో అక్కేసింది, అది అక్కేసింది చూడు. హార్ట్ షేప్ అంటండి వేసుకొని వచ్చింది, నీకోసమేనంట. కాలిద్దే మొత్తం వాడికి పెట్టేస్తున్నావు, దానికి పెట్టేస్తున్నావు ఎందుకు రా? నువ్వు తిను, నీకు చికెన్ తెస్తారుగా అప్పుడు తిందు కానీ లేగు. ఇచ్చిద్ది, ఇప్పుడు ఇచ్చిద్ది. ఇక్కడ పెట్టు, తినిద్ది, పెట్టు. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. నేను తినలేదండి ఇంకా. ఇద్దరు పిల్లలు, ఈ పిల్ల మా మూడో పిల్ల. ఇంతే ఉంది ఇంకా పిండి, అదే మిగిలింది. ఈ పిల్ల, ఈ బుడ్డి పిల్ల, మా ఇద్దరు పిల్లలు బుడ్డి పిల్లలు. మరి నాకేది? నేను ఆ ముక్క, ఆ చిన్న ముక్క నేను తినాలంట చూడండి, ఆ చిన్న పీస్ అంట. ఇంకేముంది పళ్ళెంలో? చికెన్ తెస్తాలే డాడీ. అయిపోయింది. పళ్ళెం కూడా నాకేస్తుంది, అందులో ఉందనుకుంటా చిన్న పీసు. అది షింక్లో వేసాయి, చిన్న చిన్న పీసులు కూడా తింటున్నాయి. ఇది పెట్టే, అది షింక్లో వేసేసాయి పళ్ళెం. ఇంకేముందండి దాంట్లో? బోనిదానా? ఏ బోనిదానా? మంచినీళ్ళు పెట్టరా దానికి? పెట్టు, తిని తాగిద్ది. కూర్చో, తెస్తాడులే, కూర్చో. వాటర్ తెస్తాడు, ఉండు. తాగు, పడుకో నువ్వు. ఇంకా నాకు అడ్డు రామాక, నేను వంట చేసుకోవాలి. టిఫిన్ ఈ టైం అయింది. మరి అన్నం కూరలో ఎప్పుడు తినాలో, ఎప్పుడు వండాలో, ఎప్పుడు తినాలో. తాగు. గిన్నె తాగేసిందండి, గిన్నె వాటర్ తాగేసింది. బాగుందా? కారం కారంగా దోశ తినేసింది, అట్టేసుకొని కొడుగుడ్డట్టు. అక్కడికి రా పోనీ. ఎక్కడికి బయలుదేరా? కిందకి వెళ్తున్నాడంట అన్నయ్య. కిందకి నిన్న వెళ్ళిందిగా, లైవ్ తీసానుగా, అది పెట్టానుగా లైవ్ తీయలేదు, మర్చిపోయా. వాడితో పాటేందుకురా? ఈరోజు 6ంటికి లైవ్ పెడుతున్నాను చూడండి. పెడదామా ఇవాళ లైవ్? పెడదాం. షేక్ హ్యాండ్. జంప్ చేయవా? షేక్ హ్యాండ్. బయటికి వెళ్తాడంట, తీసుకెళ్తాడంట. ఎగిరి మరి 2 చేతులతో ఇస్తుంది షేక్ హ్యాండ్. వెళ్తావా కిందకి? టిఫిన్ అయిపోయింది. కిందకెందుకు కొడతాడు డాడీ? వద్దులే, ఇదిగోడ్రా. వాడితో పాటు నీకెందుకే? ఇట్రా. వేసుకున్నాడంట. బావు
ఆటలాడుతున్నారు ఇద్దరు. ఇట్టించి వెళ్ళిపో నువ్వు సైలెంట్గా.